అంటే ఏవే స్వామి ముఖ్యంగా బీఆర్ఎస్ఎల్పీ కూడా బాధ్యతలు చేపట్టనున్నట్టుగా తెలుస్తుంది. సో ప్రమాణం చేసిన తర్వాత అటు తెలంగాణ భవన్కి వెళ్ళేటువంటి అవకాశం ఏమన్నా ఉందా, లేదా నేరుగా ఇంటికి వెళ్తారా? సాయి అసెంబ్లీలో స్పీకర్ గడ్డం ప్రసాద్ ఛాంబర్ లో ఆయన ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆ పక్కనే అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష నాయకునికి ఎల్ఓపీ నాయకునికి కేటాయించిన కార్యాలయంలోకి వెళ్తారు. అక్కడ కాసేపు కూర్చుంటారు. పార్టీ ఎమ్మెల్యేలతో కాస్త ముచ్చటిస్తారని చెప్పేసి కూడా వాళ్ళతో చిట్చాట్ చేస్తారని చెప్పేసి కూడా పార్టీ నేతలు అంటున్నారు. ఆ తర్వాత ఇక్కడ నుంచి నేరుగా నందినగర్ నివాసానికి వెళ్తారని చెప్పేసి అంటున్నారు. గత కొద్ది కాలంగా పార్టీకి సంబంధించిన వ్యవహారాల్లో పూర్తి స్థాయిగా తలమికులో ఉన్నారని ప్రతిరోజు రొటీన్ గా జరిగే కార్యక్రమాలు ఆయన ఇంటి నుంచే పర్యవేక్షిస్తున్నారు. పార్టీ నేతలకు, కార్యకర్తలకు, నాయకులకు ఎలాంటి సంబంధించిన రివ్యూలు ఏ విధంగా చేయాలి, ఎలా చేయాలని సంబంధించి కూడా ప్రతిరోజు సంబంధించిన డేటా తెప్పించుకుంటూ ఉన్నారు. మన లోక్సభ నియోజకవర్గాల సంబంధించి రివ్యూ జరిగినప్పుడు కూడా ప్రతిరోజు కార్యకర్తల నుంచి ఎలాంటి సలహాలు సూచనలు వచ్చాయి, వారు ఎలాంటి గ్రీవియన్స్ ఇచ్చారు, వాళ్ళు ఎలాంటి సలహాలు ఇచ్చారు, ఎలాంటి సూచనలు చేశారు, పార్టీకి సంబంధించి బలోపేతం చేయడం కోసం వీటన్నింటినీ కూడా ఆయన ప్రతిరోజు కొద్దిమంది మాట్లాడలేని కార్యకర్తలంతా కూడా కొద్దిమంది నోటు రూపంలో సలహాలు చాలా మంది రాసిచ్చారు. అలాంటి వాటిని కూడా ఆయన స్వయంగా చదివి అలాంటి కార్యకర్తలకు నేరుగా ఫోన్ చేసి మీకు ఎందుకు ఈ అభిప్రాయం వచ్చింది, ఎందుకు ఇలా చేస్తే బాగుంటుందని చెప్పేసి వారితో ఫోన్ లో మాట్లాడి ముచ్చటించడం తెలుస్తుంది. కొద్దిమందిని స్వయంగా కలుస్తాము, త్వరలో కలిసి మాట్లాడదామని చెప్పేసి కొద్దిమందిని హైదరాబాద్ రావాలని చెప్పేసి కార్యకర్తలకు కూడా ఆయన సూచించినట్టుగా కూడా సమాచారం ఉంది. మొత్తానికి కేసీఆర్ ఇంతకాలం ముఖ్యమంత్రి హోదాలో అసెంబ్లీకి వచ్చినటువంటి కేసీఆర్ ఇప్పుడు ప్రధాన ప్రతిపక్ష హోదాలో అసెంబ్లీకి రావడంతో కూడా పార్టీ కార్యకర్తలు, నాయకులంతా కూడా ఆయన పెద్ద ఎత్తున కూడా అసెంబ్లీకి తరలివచ్చి ఆయనకు స్వాగతం పలికారు. తొలుత ఆయన వీల్ చైర్ లో వస్తారు, కొంచెం ఇబ్బందికర పరిస్థితి ఉంటుందని చెప్పి అనుకున్నప్పటికీ కూడా ఆయన స్వయంగా స్టిక్ పట్టుకొని నడుస్తూ అసెంబ్లీలోకి వెళ్లడంతో కార్యకర్తలంతా కూడా ఉత్సాహంగా కేసీఆర్ జిందాబాద్ అంటూ నినాదాలు చేస్తూ ఆయనకు స్వాగతం పలికారు. పార్టీ సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, సీనియర్ నాయకులంతా కూడా ఆయన వెంట లోపలికి వెళ్లారు. ఆయన లోపల ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం ఆయన ఛాంబర్ లోకి వెళ్లి ఆయన కేటాయించినటువంటి సీట్లో కూర్చొని పార్టీ నేతలతో కూడా ముచ్చరించబోతున్నారు. ఆ తర్వాత నేరుగా నందినగర్ నివాసానికి చేరుకుంటారు. సాయి ఏవే స్వామి ముఖ్యంగా ఈ రోజు గనక ప్రమాణంకి సంబంధించినటువంటి విషయాన్ని గనక పరిశీలిస్తే పూర్తిగా ఇక కేసీఆర్ ఆరోగ్యపరంగా కోలుకున్నట్టేనా, యాక్టివ్ పాలిటిక్స్ లోకి ఈ రోజు నుంచి ఎంటర్ అవుతున్నట్టేనా, లేదంటే రాజ్యసభ ఎన్నిక ఉంది కాబట్టి తన ఎమ్మెల్యే ఓటు కూడా చాలా కీలకం కాబట్టి దానికోసమే ఇప్పుడు ప్రమాణం చేస్తున్నారా, ఎట్లా అనుకోవచ్చు? అంటే ముందు ప్రతి విషయాన్ని కూడా ఆలోచించి చేసేటువంటి కేసీఆర్ ఈసారి కూడా తాను అనారోగ్యంగా ఉన్నప్పుడు కూడా కొంత కోలుకున్న తర్వాత రోజువారీ కార్యక్రమాలు, మరోవైపు పార్టీ క్యాడర్ కూడా కొంత ధీమా కల్పించడం కోసం కేసీఆర్ యాక్టివ్ గా ఉన్నారని చెప్పడం కోసం ఆయన ప్రయత్నం చేశారు. ఆయన హాస్పిటల్లో ఉన్నప్పుడు వాకర్ సాయంతో నడిచే విజువల్స్ కావచ్చు, ఆ తర్వాత ఆయన ఇంట్లో స్టిక్ సాయంతో, ఫిజియోథెరపీల సాయంతో నడిచేటువంటి విజువల్స్ కూడా పార్టీ నేతలు గతంలోనే విడుదల చేశారు. కేసీఆర్ రిప్లేస్మెంట్ సర్జరీ చేసుకున్నప్పుడు కూడా ఆయన బిడ్డలై ఉన్నప్పటికీ కూడా ఆయన ఖచ్చితంగా మానసికంగా తన స్థైర్యంగా ఉన్నారు, ధీమాగా ఉన్నారు. రోజువారీ కార్యక్రమాలని, పార్టీ యాక్టివిటీస్ ని కూడా రోజు పర్యవేక్షిస్తున్నారు. ఎప్పటికప్పుడు పార్టీ నేతలకు సలహాలు, సూచనలు చేస్తూ పార్టీ యాక్టివిటీస్ ఏ విధంగా కొనసాగించాలని కూడా ఆయన చెప్తూ వస్తున్నారు. అలాంటి కేసీఆర్ ఇక నుంచి రానున్న రోజుల్లో మరింత యాక్టివిటీని మరింత దూకుడుగా పెంచడం కోసం ఒకవైపు బీఆర్ఎస్ సర్కారు ఓడిపోయిన తర్వాత పార్టీ క్యాడర్ అంతా కూడా కొంత స్థానిక సంస్థలకు సంబంధించిన విషయంలో కావచ్చు, అనేక చోట్ల కాంగ్రెస్ ప్రభుత్వం అవిశ్వాసాలు పెట్టడం, పార్టీ క్యాడర్ పైన కేసులు పెట్టడం లాంటి అనేక విషయాలు జరుగుతున్నాయి. వాటిని కూడా సమీక్షిస్తూ వస్తున్నటువంటి కేసీఆర్ ఖచ్చితంగా ఇక రొటీన్ కార్యక్రమాలు, రోజువారీ రాజకీయ కార్యక్రమాల్లో మరింత బిజీగా ఉండబోతున్నట్టుగా మనకు సమాచారం అందుతుంది. వచ్చేటువంటి లోక్సభ ఎలక్షన్స్ ని ఫేస్ చేయడం కోసం ఇప్పటి నుంచే ముందస్తుగానే వ్యూహాత్మకంగా అడుగులు వేస్తూ ఉన్నారు. మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం మనకు ఒక 4-5 లక్షల ఓట్ల తేడాతో ఓడిపోయాము. కొన్ని రకాల ఇబ్బందుల వల్ల మనం ఓటమి పాలయ్యాం తప్ప మన మీద జనంలో కొద్ది పర్సెంట్ తో ఓడిపోయాము. ఖచ్చితంగా దీన్ని మనం షార్ట్అవుట్ చేసుకుందాము, ఎక్కడెక్కడ లోటుపాటు ఉంటే వాటిని సమీక్షించుకుందాము, వాటిని మళ్ళీ ప్యాచప్ చేసుకుందాం అని చెప్పేసి క్యాడర్ చెప్తూనే నాయకత్వాన్ని మళ్ళీ యాక్టివేట్ చేసే పనిలో ఉన్నారు. వచ్చే లోక్సభ ఎలక్షన్స్ లో బీఆర్ఎస్ పార్టీని మెరుగైన స్థానాలు సాధించడం కోసం ఇప్పటి నుంచే ఆయన ప్రణాళికాబద్ధంగా పనిచేస్తూ ఉన్నారు. తెలంగాణ ప్రయోజనాలు కాపాడాలంటే తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ మాత్రమే తెలంగాణ కోసం ఆలోచిస్తుంది. రెండు జాతీయ పార్టీలు కాంగ్రెస్, బీజేపీ కేవలం జాతీయ ప్రయోజనాలు ఆశించి పనిచేస్తాయి తప్ప తెలంగాణ ప్రయోజనాలు వారికి పట్టవు. తెలంగాణ దళం, తెలంగాణ బలం, తెలంగాణ గలం ఇక బీఆర్ఎస్ పార్టీ మాత్రమే తెలంగాణ కోసం జాతీయ స్థాయిలో పోరాటం చేస్తుంది. పార్లమెంట్ లో బీఆర్ఎస్ గలం ఇప్పాలంటే ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ ఎంపీలు పార్లమెంట్ లో ఉండాలి. ఎక్కువ సీట్లు సాధించుకుంటే జాతీయ స్థాయిలో మన ప్రయోజనాలు మనం నిలబెట్టుకోవడం కోసం వీలవుతుందనే ఉద్దేశంతో కేసీఆర్ కూడా పదే పార్టీ నాయకులకు, కార్యకర్తలకు చెప్తూ ఉన్నారు. వచ్చే లోక్సభ ఎలక్షన్స్ లో రెండు బీజేపీకి, కాంగ్రెస్ రెండు జాతీయ పార్టీలు ఢీకొని రాష్ట్రంలో తమ పార్టీ మెరుగైన
బీఆర్ఎస్ సీట్లు సాధించడం లక్ష్యంగానే పార్టీ నేతలకు దిశానిర్దేశం చేస్తారు. ఆయా చోట్ల బలమైన అభ్యర్థుల్ని ఎన్నికల బరిలో నిలపడం కోసం కూడా ఆయన ఇప్పటి నుంచే పార్టీ నేతలకు సంబంధించిన దిశానిర్దేశం చేస్తున్నారు. ఇక నుంచి త్వరలో జరగబోయే రాజ్యసభ ఎలక్షన్ సంబంధించి తెలంగాణలో 3 రాజ్యసభ సీట్లు ఖాళీ అవుతున్నాయి. ఒకవైపు ఇప్పటికే వజ్రరాజు రవిచంద్ర, అదేవిధంగా బడుగు లింగయ్య యాదవ్, అదేవిధంగా సంతోష్ కుమార్, జుగినపల్లి సంతోష్ కుమార్ 3 సీట్లు ఖాళీ అవుతున్నాయి. ఒక స్థానము బీఆర్ఎస్ పార్టీకి వచ్చే అవకాశం ఉంది. దీనిలో ఓటింగ్ జరిగే అవకాశం ఉంది. అప్పటి వరకు కూడా కాంగ్రెస్ పార్టీ చేసే రాజకీయాలు కావచ్చు, పార్టీ అంతర్గతంగా ఉన్నటువంటి విషయాలను కూడా ఖచ్చితంగా బెరీజ్ వేసుకుని కేసీఆర్ తన ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేస్తే తనకు వ్యాలిడిటీ ఉంటుంది. కాబట్టి అది ఆకోవలో ఆలోచించి కూడా కేసీఆర్ కాస్త ఆరోగ్యం మెరుగుపడ్డ కారణంగా అసెంబ్లీకి వచ్చాయనే ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. సాయి స్వామి, ముఖ్యంగా ఈ ప్రమాణ స్వీకారం అయిపోయిన తర్వాత ఏ కార్యక్రమం ఉండే అవకాశం ఉంది? అంటే బీఆర్ఎస్ తరపు నుంచి ఎవరైనా మాట్లాడేటువంటి అవకాశం ఉందా? కేటీఆర్ కానీ లేదా కేసీఆర్ కానీ మాట్లాడేటువంటి అవకాశం మనకు కనిపిస్తుందా? ఇప్పటి వరకు అయితే మనకు అలాంటి షెడ్యూల్ అయితే పార్టీ నేతలు బయటకు ఇవ్వలేదు. కేసీఆర్ స్పీకర్ ఛాంబర్ లో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఆయనతో ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేస్తారు. ఆ తర్వాత ఆయన నేరుగా తన కార్యాలయం ఎల్పీ అసెంబ్లీ ప్రాంగణంలో ఉన్నటువంటి ఎల్ఓపి లీడర్ ఆఫ్ అపోజిషన్ కార్యాలయంలోకి వెళ్లి కూర్చుంటారు, పార్టీ నేతలతో మాట్లాడతారు. ఆ తర్వాత ఇక నుంచి నేరుగా నందినగర్ నివాసానికి వెళ్తారనే ఒక చర్చ అయితే ఉన్నది. మరోవైపు ఈ రోజు కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టింది. దానికి సంబంధించిన విషయాల్లో ఏమైనా పార్టీకి సంబంధించిన వైఖరిని చెప్పే అవకాశం ఉందా, లేకపోతే ఎంపీలో మాట్లాడుతారని కూడా పార్టీ నేతలు సూచిస్తున్నారు. మొత్తానికైతే కేసీఆర్ ఈ రోజు హుషారుగా అసెంబ్లీకి రావడం, ఆయన నడుచుకుంటూ స్వయంగా స్టిక్ సాయంతో నడుచుకుంటూ అసెంబ్లీకి వెళ్లడంతో కూడా క్యాడర్ లో కొంత జోష్ వచ్చింది. కేసీఆర్ గా రొటీన్ గా రోజువారీ కార్యక్రమాలకు వస్తారు. కేసీఆర్ కోలుకున్నారనే ఒక సంకేతాన్ని అయితే పార్టీ నేతలకు పంపారు. ఇక రానున్న రోజుల్లో కేసీఆర్ రోజువారీ రొటీన్ కార్యక్రమాల్లో పాల్గొంటారు. పార్టీని మరింత యాక్టివ్ గా ప్రజలకు తీసుకెళ్తారు. ప్రభుత్వం ఇచ్చినటువంటి ఏ హామీలు గుప్పించి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారానికి వచ్చిందో వాటిని అమలు చేసే దిశగా తనదైన వాగ్దానాలతో ప్రభుత్వం పైన విరుచుకుపడతారు. కేసీఆర్ త్వరలోనే బయటికి వస్తారు. ఈ ప్రభుత్వాన్ని చీల్చి చెండాడతారని చెప్పేసి పదే పార్టీ నేతలు చేస్తున్నటువంటి విషయాలు త్వరలో వాటిని కార్యరూపం దాల్చే విషయంగా ప్రయత్నం అయితే చేస్తున్నారు. త్వరలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు కూడా జరగబోతున్నాయి. ఆ సమావేశం సందర్భంగా కేసీఆర్ హాజరయ్యే అవకాశం అయితే కనబడుతుంది. ఖచ్చితంగా తెలంగాణ విషయంలో తెలంగాణ జరుగుతున్నటువంటి విషయాలపైన గత 10 సంవత్సరాల కాలంలో తాము చేసినటువంటి అభివృద్ధి కావచ్చు, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చేస్తున్నటువంటి ప్రభుత్వ పాలన విషయం సంబంధించి కూడా కేసీఆర్ మాట్లాడే అవకాశం అయితే ఉన్నది. సాయి రైట్. స్వామి, ముఖ్యంగా సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్నటువంటి వేళ ఈ పరిణామం బీఆర్ఎస్ పార్టీకి కొంత జోష్ వచ్చేటువంటి అవకాశంగా చెప్పుకోవచ్చా? ఇప్పుడు పూర్తి స్థాయిగా పార్లమెంట్ ఎన్నికలకు సన్నద్ధమైనట్టేనా బీఆర్ఎస్? మీరు అన్నట్టు ఖచ్చితంగా కేసీఆర్ వస్తే పార్టీ క్యాడర్లో కొంత నయా జోష్ వస్తుంది. కేసీఆర్ తనదైన శైలిలో ప్రతిరోజు పనిచేస్తూ ఉన్నారు. ప్రతి కార్యకర్తలందరినీ కూడా ఎప్పటికప్పుడు యాక్టివేట్ చేస్తారు. నాయకత్వం అంతా కూడా ఏకతాటిపై తీసుకొచ్చి ముందుకు తీసుకెళ్తారు. కాబట్టి పార్టీ కూడా అంతే స్థాయిలో యాక్టివ్ గా పనిచేసే అవకాశం ఉంటుంది. అందుకోసమే వచ్చేటువంటి సార్వత్రిక ఎన్నికల్లో లోక్సభ ఎలక్షన్స్ లో బీఆర్ఎస్ పార్టీ మరింత మెరుగైన ఒకవైపు పనితీరు కనపరచాలంటే కేసీఆర్ వివిధ సభల్లో కావచ్చు, సమావేశాల్లో పాల్గొనాల్సిన అవసరం ఉంటుంది. ఆయనకు తోడుగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మిగతా నేతలంతా కూడా పాల్గొంటున్నప్పటికీ కూడా కేసీఆర్ వస్తే వచ్చే జోషే వేరు. ఖచ్చితంగా క్యాడర్ లో కూడా కొంత మనోస్థైర్యం వస్తుంది. ఎలక్షన్ లో ఓడిపోయిన తర్వాత ఢీలా పడ్డటువంటి నాయకత్వం కావచ్చు, క్యాడర్ కావచ్చు, కేసీఆర్ బయటకు వచ్చి మాట్లాడితే కొంత వారంతా కూడా మళ్ళీ ఉత్సాహంగా మరింత ఉత్సాహంతో పనిచేస్తారనే ఒక ఆశాభావం అయితే పార్టీ నాయకుల కార్యకర్తలు ఉంది. అందుకు అనుగుణంగానే కేసీఆర్ ఇక నుంచి రోజువారీ కార్యక్రమాల్లో పాల్గొంటారు. దాంతో పాటు ఎప్పటికప్పుడు జరుగుతున్నటువంటి పొలిటికల్ ట్రెండ్స్ ని కేసీఆర్ అందుకుంచుకొని మాట్లాడతారు. జాతీయ స్థాయి రాజకీయాలు కావచ్చు, రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలు కావచ్చు, రేవంత్ రెడ్డి నేతృత్వంలో రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి పాలన విషయంలో కావచ్చు, అనేక అంశాలు ఆయన ఎప్పటికప్పుడు మాట్లాడే అవకాశం ఉంది. ఇప్పటికీ గతంలో కేసీఆర్ అత్యంత ప్రజాదరణ కలిగినటువంటి నాయకుడు, మరోవైపు చరిస్మాటిక్ నాయకత్వం ఉన్నటువంటి వ్యక్తి, 10 సంవత్సరాలు తెలంగాణలో పాలించినటువంటి నాయకుడు, మరోవైపు తెలంగాణ ఉద్యమ కాలంలో గత 14 సంవత్సరాలు 2001 నుంచి 14 వరకు తెలంగాణ ఉద్యమాన్ని అగ్రభంగా నిలబెట్టి ఉద్యమం చేసినటువంటి నాయకుడు, రాష్ట్రాన్ని సాధించి పెట్టిన నాయకునికి ఆయనకు గుర్తింపు ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో కేసీఆర్ ఖచ్చితంగా జనంలోకి వస్తే దాని ఇంపాక్ట్ ఉంటుంది. వచ్చే లోక్సభ ఎలక్షన్స్ లో బీఆర్ఎస్ పార్టీ మరింత గత 2019 లోక్సభ ఎలక్షన్స్ లో బీఆర్ఎస్ పార్టీ 18 ఎలక్షన్స్ లో గెలిచినటువంటి ఉత్సాహంలో కొంత మేము ఏమార్పాటుతోటి కొన్ని సీట్లు కోల్పోయాము, 9 స్థానాలకే పరిమితమయ్యాము. ఈసారి ఖచ్చితంగా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినటువంటి ఉత్సాహంతో పనిచేస్తుంది. కేంద్రంలో 3వ అధికారం రావాలన్నటువంటి ఒక నిశ్చయంతో బీజేపీ సర్కార్ కూడా మోడీ నేతృత్వంలో పనిచేసేటువంటి అవకాశం ఉంటుంది. వాళ్ళు కూడా తెలంగాణ పైన ఫుల్ ఫోకస్ పెట్టి పనిచేస్తారు. కాబట్టి ఈ రెండు పార్టీల మధ్యలో రాష్ట్రంలో స్థానిక పార్టీగా తెలంగాణ ప్రయోజనాలు కాపాడుకునే పార్టీగా ఖచ్చితంగా ప్రజల్లో ఖచ్చితంగా ఆదరణ ఉంటుంది. దానికి సంబంధించి ఖచ్చితంగా మేము మరింత ఉత్సాహంగా పనిచేస్తే మాకు సానుకూల ఫలితాలు వస్తాయనేది కూడా బీఆర్ఎస్ క్యాడర్ లో కొంత ధీమా అయితే ఉంది. కేసీఆర్ రోజువారీ కార్యక్రమాల్లో పాల్గొని
రోజు ఆ పార్టీ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్కి వచ్చి కూర్చొని వచ్చేటువంటి నాయకులు కార్యకర్తలను మాట్లాడితే ఖచ్చితంగా జిల్లాల వారీగా పార్టీ మరింత రానున్న రోజుల్లో మరింత యాక్టివేట్ అయ్యే అవకాశం ఉంటుంది. పోయినటువంటి ఓడిపోయామనే ఒక వాళ్ళ నిస్పృహ ఉందో వాటిని పోగొట్టే అవకాశం కూడా కనబడుతుంది. రానున్న రోజుల్లో మళ్ళీ మనం అధికారంలోకి వస్తాము, ఖచ్చితంగా మనం మళ్ళీ రాష్ట్రంలో పరిపాలన చేస్తామని ఒక ధీమాను కేసీఆర్ కల్పించగలుగుతారు. కేసీఆర్ ఖచ్చితంగా రోజువారీ కార్యక్రమాలకు వస్తే మాత్రం అది నెరవేరుతుందనే ఒక ధీమా అయితే పార్టీ కార్యకర్తల నాయకుల్లో ఉంది. ఇప్పటికైతే పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు అందరూ కూడా కేసీఆర్ ఖచ్చితంగా రోజువారీ కార్యక్రమాలకు వచ్చి ఆయన మమ్మల్ని కలిస్తే మేము మరింత యాక్టివ్ గా ముందుకెళ్తాము, ఆయన అనారోగ్యానికి గురి కావడం, ఆయన రిప్లేస్మెంట్ సర్జరీ జరగడం, ఆయన కొంత ఇలాంటి పరిస్థితుల్లో కొంత క్యాడర్ అంతా కూడా కొంత నిరుత్సాహపడింది. ఒకవైపు పార్టీ ఓడిపోవడం, వెంటనే ఆయన అనారోగ్యానికి గురి కావడంతో చాలా మంది కూడా డిసప్పాయింట్ అయ్యారు. ఇప్పుడు కేసీఆర్ కోలుకొని రోజువారీ కార్యక్రమాలకు వస్తే ఖచ్చితంగా మాకు మరింత ఉత్సాహం ఇస్తుంది, మేము పనిచేయడానికి అవకాశం ఏర్పడుతుందని చెప్పేసి కూడా అంతా భావిస్తున్నారు. ఇప్పుడు లోక్సభ ఎలక్షన్స్ ప్రిపరేషన్ లో భాగంగా ఇప్పటికే 15 లోక్సభ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి విషయంలో ఏ లోక్సభ నియోజకవర్గం సిగ్గుపెట్లో ఉన్నటువంటి అసెంబ్లీ నియోజకవర్గం వారిగా ఇప్పటికే రివ్యూలు నిర్వహించారు. ఎక్కడెక్కడ ఇలాంటి లోటుపాటు జరిగాయి వాటి సంబంధించి సమీక్షించుకొని రానున్న రోజుల్లో పార్టీని మరింత ఉత్తేజకరంగా, మరింత ఉత్సాహంగా జనాలకు తీసుకెళ్లడానికి కేసీఆర్ సేవలు ఉపయోగపడతాయని చెప్పేసి కూడా పార్టీ నేతలు భావిస్తూ ఉన్నారు. సాయి.